సారీ సార్, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. అయ్యో సార్, వాడిచ్చిన బాటిల్ ని తీర్థంలో కలుపుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది? సార్, వాళ్ళ ప్లాన్ ఏంటో అర్థమైపోయింది. పాయిజన్ కలిపిన నీళ్లు భక్తులకు ఇస్తే వాళ్ళది తాగి చనిపోతారు, లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయిగా. గుడి తలుపులు తెరవడం వల్లే ఈ అరెస్ట్ వచ్చింది. ఇలా జనాల్ని భయపెట్టి ఆ గుడి తలుపులని మూసేస్తారు. సార్, ఇదే వాళ్ళ ప్లాన్, నాకు అర్థమైంది. సార్, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. కానీ రామా, కానీ ఇప్పుడు ఆ గుడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఆ పూజ అవ్వడానికి పావుగంట పడుతుంది. కానీ మనం వెళ్ళడానికి ఇంకా అరగంట పైనే టైం పడుతుంది రామా. వేరే షార్ట్ కట్ ఏదైనా ఉందేమో చూడండి సార్. లేదు రామా, ఇది ఒకటే రూట్. భక్తుల ప్రాణాలకు ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది సార్. ఎలాగైనా వాళ్ళని కాపాడాలి. అయ్యో, దేవుని నమ్మి గుడికి వచ్చారు రామా, వాళ్ళకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకాసేపట్లో వాళ్ళు విషం తాగబోతున్నారు సార్. లోక కళ్యాణం కోసం సాగర మదనం చేసినప్పుడు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో దాచుకున్నాడు. ఇప్పుడు కూడా అలాంటిది ఒకటి చేస్తాడు దేవుడు, తప్పకుండా చేస్తాడు. మనం మానవ ప్రయత్నమైనా చేయాలి కదా సార్. ఎలా రామా? అక్కడున్న వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేద్దామా? అయ్యో, అసలు ఎవరు చేశారంటే ఏమని చెప్తారు? తీర్థంలో విషం కలిపారని చెప్తే మన మాటలు ఎవరైనా నమ్ముతారా సార్? ఇప్పుడు ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి? సార్, తొందరగా పోనివ్వండి సార్, మనం ఏదో ఒకటి చేయాలి. రామా, అతివేగం ప్రమాదం రామా, అయినా ప్రయత్నిస్తున్నానుగా. దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా దేవుడు మనకు దారి చూపిస్తాడు. అయ్యో, అది ఐ లవ్ యూ. చెంటి, అదే ఇలా ఇవ్వు అన్నా. నువ్వేమన్నావో నాకు తెలుసు. మరెందుకు అడిగా? షే, ఇంకొకసారి చెప్పవా? ఆహా, చిలక గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు. సరే సరే, పని చూసుకోండి. కాసేపు చూడండి బాబు. ఐ లవ్ యూ. ఏమన్నావు? ఇలా ఇవ్వు అన్నాను. ఇంతకు ముందేమన్నావు? అదే, ఇలా ఇవ్వు అన్నాను. నాకు కూడా వినిపించిందిలే. శ్రీను బావా, బావా. సుడిగాలి వేస్తుంది అనుకున్నాను, కానీ చెడుగాలి వస్తోంది. చూసావా, కళ్ళు లేనట్టు నటిస్తూ ఎలా వస్తుందో, ఎంత పర్ఫెక్ట్ గా నడుస్తూ వస్తుందో. దాని వేషాలు ఎవరికి తెలియవని దాని ఫీలింగ్. శ్రీను, ఒకే ఫ్రేమ్ లో శ్రీనుబాబు పక్కన దీన్ని చూడలేక చేస్తున్నా. కర్మ, చెప్తా తినమని. ఆద్య కూడా ఉందా బావా? ఉన్నా చారు. ఏ, నీకు తెలీదా? ఉంటా అనుకున్నాను, ఉన్నావో లేదో అని అడిగాను. అవునులే, నీకు కనిపించదు కదా, మర్చిపోయా. ఏంటి చారు ఇలా వచ్చావు? భోజనం తెచ్చాను బావా. ఎవరికి? ఇంకెవరికి తెస్తాను, నీకే తెచ్చాను. అసలే పాపం చూపు లేదు కదా, కష్టపడి ఇంత దూరం రావడం ఎందుకు? ఇష్టపడి వచ్చాను బావా. ఇక దారి ఎలా తెలిసిందంటావా? మనసుంటే మార్గం ఉంటుందంటారు కదా, నా మనసే నన్ను అలా నడిపించింది. పాపం కళ్ళు లేని పిల్ల క్యారేజ్ తెచ్చినట్టుంది. కళ్ళున్నాయని వాళ్ళకి తెలియదు ఆద్య.
దీని మీద విపరీతమైన సానుభూతి చూపిస్తున్నారు. దానికి ఇవ్వాల్సిన స్ట్రోక్ నేను ఇస్తానుగా. మీరు కూడా భోంచేసి వచ్చేయండి. మీరు కూడా వెళ్ళండి. అందరూ తినేయండి. సరే పద శ్రీను వెళ్దాం. హలో రామా. ఆద్య ఎక్కడున్నావు? ఏమైంది రామా? ఆద్య నువ్వెక్కడున్నా తొందరగా టెంపుల్ కి వెళ్ళిపో. అక్కడున్న జనాన్ని చంపడానికి ప్లాన్ చేశారు. తీర్థంలో విషం కలిపారు ఆద్య. అవును ఆద్య, నేను వచ్చి అన్ని చెప్తాను. నువ్వు తొందరగా వెళ్ళి దాన్ని ఆపేసేయ్. నేను ఆన్ ద వేలో ఉన్నాను. రామా టైం లేదు, తొందరగా వెళ్ళి ఆపేసేయ్. వెళ్తున్నా రామా. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి, నమస్కరోమి. భగవంతుడా, చూసావా నీ గుడి మోయించడానికి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో. నీ గుడిలో మనుషుల్ని చంపేస్తున్నారు. వాళ్ళని నువ్వే కాపాడాలి స్వామి.